యూజువల్‌గా మోషన్ పోయే ద్వారం దగ్గర యానల్ కెనాల్‌లో స్టార్టింగ్‌లో వచ్చేదాన్ని మనం ఫిషర్ అంటాం. ఈ ఫిషర్ వలన ఏమవుతుందంటే అక్కడ కట్ అయిపోవడం వల్ల అక్కడి నుంచి బ్లీడింగ్ పడడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. అలాగే వదిలేసేస్తే అది మెల్లగా ఆ మోషన్ పోయే ద్వారం దగ్గరికైపోయి అక్కడ ఉన్న రక్తనాళాలు కూడా ఉబ్బిపోయి మొత్తం మోషన్ అనేది బయటికి రాకుండా అడ్డం పడినట్టుగా అనిపించడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. దాన్ని పైల్స్ అంటాం అన్నట్టు. సో పైల్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఒక ముద్దలు లాంటివి కిందికి జారడాన్ని పైల్స్ అంటాం. ఆ ముద్దలలో ఏముంటది అంటే రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళాలే సాగి లోపలికి కిందికి వస్తూ ఉంటాయి అన్నట్టు. దాన్ని మనం పైల్స్ అంటాం. ఈ పైల్స్ కూడా గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, 2, 3, 4 అని చెప్పేసి 4 రకాల గ్రేడ్స్ ఉంటాయి. యూజువల్‌గా 1, 2 గ్రేడ్స్‌కి పెద్దగా సర్జరీ అవసరం పడదు. బట్ సింప్టమాటిక్‌గా ఉంటే గనక గ్రేడ్ 2కి కూడా సర్జరీ చేస్తాం. బట్ 3, 4కి మాత్రం సర్జరీ కంపల్సరీ అవసరం పడుతుంది. ఎందుకు అవసరం పడుతుంది అంటే మనకు మోషన్ పోయే ద్వారం ఈ రకంగా ఉంటుంది కదా! మనకి ఇక్కడంతా చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి అన్నట్టు. మోషన్ పోయేటప్పుడు హార్డ్ మోషన్ గోడకి గట్టిగా ప్రెషర్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న రక్తనాళాలు మెల్లగా ఉబ్బిపోయి కిందికి వస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఈ రకంగా సాగి కిందికి వస్తూ ఉంటాయి. కొంచెం సాగితే మనం గ్రేడ్ 1 అని, గ్రేడ్ 2 అంటే కూడా కొంచెం లోపల వరకే ఉంటుంది కానీ బట్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 కంప్లీట్‌గా బయటికి వచ్చేసేస్తా అన్నట్టు. గ్రేడ్ 3, గ్రేడ్ 4లో తేడా ఏంటంటే గ్రేడ్ 3లో మనం మళ్ళీ లోపలికి తోసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. బట్ గ్రేడ్ 4 లోపలికి వెళ్ళదు. బయట వచ్చి ఆగిపోతుంది. దీనివల్ల మోషన్ స్ట్రక్ అయిపోతుంది. మోషన్ సరిగ్గా రాదు. హార్డ్ మోషన్ వస్తుంటది. ఒక్కొక్కసారి పెయిన్‌లెస్ బ్లీడింగ్ ఉంటుంది. విపరీతమైన బ్లీడింగ్ పోతూ ఉంటుంది. ఏదో కట్ అయిపోయి కారుతున్నట్టుగా కారుతూ ఉంటుంది. దీనివల్ల రక్తహీనతకి వెళ్ళిపోతూ ఉంటారు. అనీమియాకి వెళ్ళిపోతూ ఉంటారు. అంతేకాకుండా విపరీతమైన నొప్పి, మంట ఉంటుంది. మోషన్ పోయిన తర్వాత ఒక 2, 3 అవర్స్ వరకు బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. మంట ఉంటుంది. విపరీతమైన పెయిన్ ఉంటుంది. కూర్చోలేరు, నిల్చోలేరు. మనం ఏ పని చేసినా మన మైండ్ అంతా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు.